దేవా ఈ 21 తారీఖు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా అంబువాచి. మనం ఇక్కడ 5 రోజులు జపతపాలు చేసుకున్నాక ఈ 5 తంతులు ఏదో చెప్పారు కదా గురుదేవా, నదీ స్నానము, తర్పణము, యజ్ఞము, ఇవి చేయకుండా యాడ్ అవుతాయా దీంట్లో అని క్వశ్చన్. తప్పకుండా యాడ్ అవుతా, అందులో ఏం సందేహం లేదు. గురుదేవ, ఇప్పుడు నేను కొంతవరకే చెప్పాను ఇంతకుముందు. కామాఖ్య దేవాలయం మన దేవాలయంలో జరిగేటటువంటివి, అసలైన నిగూఢమైన తత్వం చెప్పలే. నిగూఢ తత్వం ఏంటంటే, అమ్మవారు శివుడు ఈ ఉత్సవాన్ని ప్రారంభించినప్పుడు ఒక వరం కోరుకోమన్నది. శివుడు కోరిన వరానికి అమ్మవారు ఏమన్నా తెలుసా? ఈ 5 రోజులు జీవుడు ఏ వంకతో నన్ను చూసినా పావనమైపోక తప్పదని చెప్పింది. భక్తి ఉండి ఆస్తికత్వం కలిగిన వాడు ఎవడైనను ఈ 5 రోజులు నన్ను చూసినా, నా దర్శనము గావించుకున్నా, నన్ను స్మరించినా, నన్ను ఆవాహన చేసుకున్నా కూడా వశమైతా అని చెప్పింది. ఇంకా ఇప్పుడు ఆమె వశమైనప్పుడు ఈ తంతులతో ఏం పని, ఈ సిద్ధులతో ఏం పని? అంతే గురుదేవ. ఉదాహరణకి ఆర్బీఐ గవర్నమెంటే నీ చేతిలో ఉంది, ఏటీఎంలతో ఏం పని నీకు? అంతే గురుదేవ. నీకు ఆర్బీఐ అవసరమా, ఏటీఎం అవసరమా? చెప్పండి. ఆర్బీఐ అవసరం. ఎగ్జాక్ట్లీ, యాజ్ ఎ సేమ్ అండ్ బోత్ ఆఫ్ సేమ్ మీనింగ్ ఇన్ దిస్. తప్పకుండా అవుతుంది, ఇందులో సందేహం లేదు. తర్వాత కూడా మీరు మళ్ళీ మంత్రానికి సంబంధించిన పురచ్చరణ అవి చేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. సరే, బాగా పుష్టిగా మనం భోజనం చేసిన తర్వాత తాంబూలం తినకుండా మర్చిపోతామా? కిళ్ళి వేసుకుంటాం. అంతే గురుదేవ. లేదా ఇంత సోంపు తింటాం, నోరు వాసన కొట్టకుండా కొంచెం స్మెల్ రావాలని కదా. ఇచ్చే అడిషనల్ ప్రాసెస్ మనకిష్టం ఉంటే చేసుకోవచ్చు. లేదన్నా ప్రకృతి సహజంగా జగన్మాత యొక్క హక్కుగా, భగవతి యొక్క వాక్కుగా మనకు ఒక రిజర్వేషన్ వస్తుంది. మీరందరూ వాడుకోండి అని చెప్తున్నాను నేను. లేకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకు ప్రాథమికంగా మనకు బాడీలో ఎనర్జీ ఉంటుంది, చైతన్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఇంకొంచెం ఎనర్జీ కావాలని ఎనర్జెటిక్ ఫుడ్ మనం తీసుకుంటాం, లేదా దానికి సంబంధించిన క్యాప్సూల్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడతాం, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అన్న వాడతాం. ఎందుకంటే ఇంకొంచెం శక్తి పెరగాలని, బాడీ పుష్టిగా కనిపించాలని, బాగా మజిల్స్ కనిపించాలని చెప్పి కూడా కొంతమంది కొన్ని తింటారు కదా. నీ మంత్ర సాధన ద్వారా నీకు వచ్చేటటువంటి చైతన్యం, నీ దైవత్వం, నీ సిద్ధి, ప్రేరణ నీకు వస్తాయి. అంబువాచి సమయమునందు గనక మీరు వీటిని ఆచరిస్తే అడిషనల్ ఎనర్జీ లెవెల్స్ అనేటివి మీలో గ్రోత్ అవుతాయి. ప్రాథమికంగా మీరు మంత్రసిద్ధిని పొందే క్రమం లోపల ఏదైనా లోపము జరిగినా, ఇటువంటి శుభ సందర్భం లోపల గనక మీరు వాటిని ఆచరిస్తే అటువంటి దోషాలు కూడా సునాయాసంగా వెళ్ళిపోతాయి, ఎక్కువ ఇబ్బంది లేకుండా కదా. శుభం. నన్ను ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు, మహాశివరాత్రి ఎందుకు ప్రత్యేకమైనది, మిగతా రాత్రులు కావా అన్నాడు ఆయన. అన్ని రాత్రులే, ప్రతి రాత్రి కూడా భగవత్ ప్రసాదితమే. కానీ మహాశివరాత్రి ఎందుకు ప్రత్యేకమైనదంటే, ఆనాడు సాక్షాత్తు పరమశివుడు జ్యోతి రూపంలో జగతికి దర్శనమిచ్చిన సమయం అది. అందుకే అది స్పెషల్. ఇంకొంచెం మనం సవరణ చేసుకుంటే 365 రోజులు మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే ఏ ఒక్క దినం లేనిది మనకు గడవది కదా. అందులో భారతదేశానికి 15th ఆగస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. వై? ద డే ఈజ్ అవర్ ఇండిపెండెంట్ డే, అవర్ నేషన్ డే. కాబట్టి ప్రత్యేకంగా చూడమా ఆ విధంగా అన్నమాట. దేని ప్రత్యేకత దాంతో ఉంటుంది. ఈ 5 రోజులు ఏ శక్తిపీఠంలో, శక్తి క్షేత్రంలో, మీ ఊళ్ళో ఉండే గ్రామదేవత ఆలయంలోనైనా సరే ఆగమాది పద్ధతులను అనుసరించి, తంతును అనుసరించి, శాస్త్ర పద్ధతిని అనుసరించి, శాస్త్రం యొక్క విధిని అనుసరించి ప్రతిష్ఠ చేయబడ్డ అమ్మవారి ఆలయం ఏ ఆలయంలో అయినా సరే ఈ 5 రోజులు మీరు ఉపవాస దీక్షలో ఉండి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భగవతి వైపు దృష్టిని సారించి ఏ మంత్రమునన్నా మీరు జపించుకోవచ్చు. మీ ఊళ్ళలో ఉండే దేవాలయాల్లో కూడా మీకు ప్రత్యేకమైన హక్కు, రిజర్వేషన్ ఏంటయ్యా అంటే, జూన్ 21వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుండి జూన్ 25వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల వరకు సృష్టి అంతా కూడా భగవతి కళలు పుష్టిగా ఉంటాయి. జగన్మాత యొక్క కళలు పరిపూర్ణ శక్తితో వికాసమై ఉంటాయి. అమ్మవారి విగ్రహాలలో అన్నిట్లో కూడా అమ్మవారు ప్రత్యక్షంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవచ్చు, ఆరా డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు, శరీరానికి ఉండే కళాకర్షణ ఛందస్సును కూడా వికాసం చేసుకోవచ్చు. మీ కోరికలు కూడా ఏమన్నా సంసారానికి సంబంధించినవి, వ్యాపారానికి సంబంధించినవి, ఆర్థికానికి సంబంధించినవి,
రుణ బాధలకు సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి, సంతానానికి సంబంధించినవి ఏమని ఉంటే అన్నిటినీ పుష్టిగా తొందరగా ఆధీనం లోపల తెచ్చుకోవచ్చు. ఇది పద్ధతి. ధన్యవాదాలు గురుదేవ.